ఎవరండి 743 రూపాయలకి 30 అడుగుల రోడ్లు ఇచ్చేది? ఇక్కడ ఎవరు లేరు కదా సార్. సోలార్ ఎవరు ఇస్తారు? 3 ఫేజ్ కరెంట్ ఎవరు తీసుకుంటారు? మొక్కలు ఎవరు పెడతారు? మొక్కలకి డ్రిప్ ఎవరు పెడతారు? ఆ డ్రిప్ ద్వారా నీటిని ఎవరు వదులుతారు? అలాగే 4 వైపులా హద్దురాలు ఎవరు వేస్తారు? పర్మనెంట్ ఎవరు నెంబోర్డు పెడతారు? మీకు మొక్కలకి రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? హలో హలో బండి కొంచెం మెల్లగా. ఇవన్నీ చేసి ఆల్ ఇన్ ప్రాసెస్ ఎవరు చేస్తారు? పట్టదారు పాస్బుక్ ఎవరు ఇస్తారు? 30 years లింక్ డాక్యుమెంట్స్ ఎవరు ఇస్తారు? ఈ మొక్కలు పెంచి పెద్ద చేసి కటింగ్ చేసి వచ్చిన దాంట్లో 70% ఆదాయం ఎవరు ఇస్తారు? ఇవన్నీ కేవలం చేస్తూ 743 రూపాయలు మాత్రమే ఇవ్వటం మా ప్రత్యేకత. రండి, సైట్ చూడండి, నచ్చితే కొనుక్కోండి. థ్యాంక్ యూ. దీంట్లో ఆదర్శం అండి. ఆయన ఎప్పుడు ఏం చెబుతారంటే, తక్కువ రేట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి, ఎక్కువ స్థలం కొనండి అని చెప్తుంటారు. భవిష్యత్తులో ల్యాండ్ రేట్ పెరగాలంటే మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉండాలి. మన అకౌంట్ లో డబ్బులు ఎలా ఉంటాయి అలా మన ల్యాండ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. సో ల్యాండ్ ఎక్కువ మన పేరు మీద ఉంటే వాళ్ళే రేపొద్దున అదృష్టవంతులు, కోటీశ్వరుల కింద నా లెక్క. అందుకని తక్కువ బడ్జెట్ లో ఇక్కడ ఎక్కువ ల్యాండ్ వస్తుంది కాబట్టి మనం కూడా కొని వాళ్ళని అగ్రికల్చర్ ల్యాండ్స్ అగ్రికల్చర్ గా నమ్ముతున్నాం. అందుకని ఎకరం 50 కోట్లు ఎక్కడో చోట మీరున్న సేవింగ్స్ నుంచి ఫస్ట్ ఒక ల్యాండ్ ఎక్కడో చోట ఒక 100 గజాలు 200 గజాలు 500 గజాలు మీ కెపాసిటీ పెట్టుకోండి. అది ఇవాళే కొనుక్కున్నాం, ఇవాళ ఇల్లు కట్టాలేదు. ఒక 20 ఏళ్ళ అయిన తర్వాత చూస్తే అదే 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది. 400 years నుంచి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా, ఖరాబ్ కాకుండా, డిప్రిషియేషన్ కాకుండా ఏదైనా ఉంది భూమి మీద అన్నిటికంటే విలువైనది, చెడిపోయినది, నిరంతరం పెరిగేది అంటే అది ఓన్లీ భూమి ఒకటే. 5 years మీరు వెయిట్ చేయగలిగితే బ్యాంక్ రిటర్న్స్ వస్తాయి. 10 years వెయిట్ చేయగలిగితే మోర్ దెన్ బ్యాంక్ రిటర్న్స్, కొన్ని సందర్భాల్లో డబుల్ ట్రిపుల్ కూడా కావచ్చు. సేమ్ మీరు 15 years ఆగగలిగితే గ్రేట్ రిటర్న్స్ వస్తాయి. అదే ప్రాపర్టీ మీరు 20 years కనుక ఆగితే మీకు మంచి మిరాకిల్ వండర్ జరిగే అవకాశం. ఫైనల్ గా 25 years కనుక మీరు ప్రాపర్టీ కొన్ని ఆగితే లైఫ్ టైం అచీవ్మెంట్. ఆఫ్టర్ 25 years ఆ ఒక్క ప్లాట్ అమ్ముకొని మీరు లైఫ్ అంతా కూడా మీరు సరదాగా ఉండొచ్చు. ఖాళీగా ఉంటే అవి పెరిగే ఇన్వెస్ట్మెంట్ జీరో అండి. కానీ అవి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద పెడితే ల్యాండ్ రేట్ పెరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భూమితో పాటు మొక్కలు కూడా పెరుగుతున్నాయి. సో పెరుగుతున్న భూమి విలువ, పెరుగుతున్న మొక్క విలువ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. సో రండి, గజేంద్ర 743 రూపాయలు మాత్రం. కూడా 30 feet రోడ్స్ ఉంటాయి. అలాగే మొక్కల మీద 70%, అలాగే కంపెనీకి 30%, అలాగే 30 years లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాం. అలాగే 4 వైపుల హద్దురాలు వేస్తాం, మొక్కలు 100 మొక్కలు పెడతాం, అలాగే మధ్యలో పేరు మీద నేమ్ బోర్డు పెడతాం. అన్నిటికంటే కూడా ఎక్కువ రేటు కాదండి. ఆ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ లోనే భూమికి ఎట్లా అయితే చలన కడతామో రిజిస్ట్రేషన్ చేసే రోజున ఇలా ప్రతి మొక్కకు కూడా కనపడే ప్రతి మొక్కకి 100 రూపాయలు చొప్పున ఆ రోజున మనం చలనాలో కంపెనీ గవర్నమెంట్ పే చేసి మొక్కలతో కలిపి రిజిస్ట్రేషన్ చేస్తాం. సో భూమిని మొక్కల్ని కలిపి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మొక్కకి 100 రూపాయలు గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. అలాగే లింక్ డాక్యుమెంట్స్ 30 years ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడున్నా సరే ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి, క్లియర్ టైటిల్ తో ఉంటాయి. కూడా 30 feet రోడ్స్ ఉంటాయి. అలాగే మొక్కల మీద 70%, అలాగే కంపెనీకి 30%, అలాగే 30 years లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాం. అలాగే 4 వైపుల హద్దురాలు వేస్తాం, మొక్కలు 100 మొక్కలు పెడతాం, అలాగే మధ్యలో పేరు మీద నేమ్ బోర్డు పెడతాం. అన్నిటికంటే కూడా ఎక్కువ రేటు కాదండి. వీడియోస్ చాలా చూస్తూ ఉంటాను సార్. అయినా గజం 743 రూపాయలు అంటున్నారు. కేజీ మటనే రావట్లేదు. 743కి ఎలా ఇస్తున్నారు? మళ్ళీ ఇంకోటి 30 అడుగుల రోడ్డు అన్నారు. అవునండి. అసలు 4 వైపులో 30 అడుగుల రోడ్డు ఇచ్చి ఏం సార్ ఇదంతా అసలు? యాక్చువల్ గా రెడ్ సెంట్రల్ ఫార్మ్ ల్యాండ్స్ లో ఒక కొత్త వరవడిని మేమే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామండి. నేను ఒక 3 సంవత్సరాలు మార్కెటింగ్ చేసి ఒక 3 సంవత్సరాలు ఓన్ గా ప్రాజెక్ట్స్ ని మార్కెటింగ్ చేస్తున్నాం. సో ఈ యొక్క వ్యవస్థలో, ఫార్మ్ ల్యాండ్స్ వ్యవస్థలో అందరూ కూడా ఏంటంటే 16 అడుగుల రోడ్లు, 20 అడుగుల రోడ్లు వేసి అలాగే గజం 1000 రూపాయలు 900 అలా అమ్ముతూ ఉన్నారు. కానీ మనం ఏంటంటే మధ్యతరగతి వ్యక్తికి మురళీమోహన్ గారు మాకు దీంట్లో ఆదర్శం అండి. ఆయన ఎప్పుడు ఏం చెబుతారంటే, తక్కువ రేట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి, ఎక్కువ స్థలం కొనండి అని చెప్తుంటారు. భవిష్యత్తులో ల్యాండ్ రేట్ పెరగాలంటే మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉండాలి. మన అకౌంట్ లో డబ్బులు ఎలా ఉంటాయి అలా మన ల్యాండ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. సో ల్యాండ్ ఎక్కువ మన పేరు మీద ఉంటే వాళ్ళే రేపొద్దున అదృష్టవంతులు, కోటీశ్వరుల కింద నా లెక్క. అందుకని తక్కువ బడ్జెట్ లో ఇక్కడ ఎక్కువ ల్యాండ్ వస్తుంది కాబట్టి మనం కూడా కొని వాళ్ళని అగ్రికల్చర్ ల్యాండ్స్ అగ్రికల్చర్ గా నమ్ముతున్నాం. అందుకని తక్కువ ప్రైస్ కి ఇవ్వగలదు. సార్ మీ వీడియోస్ చూసినప్పుడు ఒకటే అనిపించింది సార్, సామాన్యుడు సైతం, లేనోళ్ళు సైతం ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవచ్చు అని చెప్పి మీ వీడియోస్ చూస్తేనే అర్థమైంది. అవునండి. ఎందుకంటే అసలు మామూలు మన జనరేషన్ కి వచ్చేసరికి అసలు మన ల్యాండ్ కొనాలి అనే ఆలోచన మొత్తం మర్చిపోయాం సార్. ఎందుకంటే 100 గజాలు లేదా 150 గజాలు ఏదైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇలాంటివి పర్చేజ్ చేస్తే చాలు అనే ఆలోచన మనం ఆల్రెడీ వచ్చేసాం. కానీ మళ్ళీ దాన్ని తీసుకురావాలి. మన తాతలు, మన నాన్నలు ఎలా అయితే ఎకరాల్లో కొన్నారో, సెంట్లలో కొన్నారో, మనం కూడా మళ్ళీ అలా ఎకరాల్లో, సెంట్లలో కొనగలిగితేనే రేపొద్దున మన పిల్లలకి ల్యాండ్ అనేది ఉంటుంది. కాబట్టి గజం